శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? ఒకరోజు యముడు మార్కండేయుడి ప్రాణం తీసేందుకు వస్తాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన యముడు ఆగిపోతాడు. అప్పుడు మార్కండేయుడు ఇలా అంటాడు, నేను ఆ పరమశివుణ్ణి పట్టుకొని ఉండగా నీవు నన్ను ఏం చేయగలవు అని అంటాడు మార్కండేయుడు. ఆ మాటలు విన్న యముడికి విపరీతమైన కోపం వస్తుంది. నీవు శివలింగాన్ని పట్టుకొని ఉంటే నేను ఏం చేయలేను అనుకున్నావా అని యముడు తన యమపాశాన్ని మార్కండేయుడిపై విసురుతాడు. మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకోవడం వలన ఆ పాశం శివలింగాన్ని కూడా పడుతుంది. అలా పడుతున్నప్పుడు చూశాడు శంకరుడు. వెంటనే శివుడు రుద్రుడైపోతాడు. నన్ను నమ్ముకున్న నా భక్తుణ్ణి, నన్ను పట్టుకున్న నా భక్తుడిపై పాశం వేస్తావా అని కోపంతో శివుడు యమధర్మరాజుని ఎడమ కాలుతో తంతాడు. దాంతో యముడు అక్కడే మరణిస్తాడు. కానీ యముడు లేకపోతే చావు బ్రతుకులు ఆగిపోతాయని భయపడి దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు శాంతించి యమధర్మరాజుని తిరిగి బ్రతికించాడు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.